హాయ్ హలో నమస్తే. ఈరోజు శబరిమలకి వెళ్తున్నాం మా డాడీతో కలిసి. దీనికన్నా ముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేసిన, షార్ట్ వీడియో వేయాలా ఫుల్ వీడియో వేయాలని. సో దాదాపు అందరూ ఫుల్ వీడియో అన్నారు. సో మీకోసం అయితే ఫుల్ వీడియో అయితే వేస్తున్నా. ఈ వీడియోలో అయితే 2 days అయితే రైలు ప్రయాణం అయితే ఉంటుంది. సో కేరళ రాక అంటే చింగనూరు రాక అక్కడ నుంచి మళ్ళీ పంబా నది నుంచి శబరిమలకి ఇదంతా మనకి వ్లాగ్లోకి అయితే కవర్ అవుతుంది. అంటే ఈ వ్లాగే కాదు, ఇది ఇంకొక 2 vlogs అయితే ఎక్స్ట్రా తీస్తా. మొత్తం అన్ని క్లమ్జీ ఉండకుండా ఒక 8 minutes లోడ్ వేసేటట్టు. అండ్ ఎప్పుడైతే ఇంటికాడ ఉన్నాయి, ఎప్పుడు ఇలా వచ్చే ట్రైను, ఎప్పుడు 12కి 1కి వచ్చే ట్రైను, ఈరోజు మాత్రం కరెక్ట్ టైంకి లైక్ 5:30కి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఒక గంటలో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయితే వెళ్ళిపోవాలి. ఇంటికి వచ్చి లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని డోర్స్ అని లాక్ చేసుకొని ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్దాం. మా డాడీ ఇరుముడి కూడా నిన్న అయిపోయింది, ఆల్రెడీ షార్ట్లో చూసే ఉంటారు. నిన్ననే ఇరుముడి అయిపోయింది, కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్ళిపోయాడు. నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇరుముళ్ళు అయిపోయినాయి, ఇప్పుడైతే గుడిలో కొబ్బరికాయ కొట్టి పోవాలి. అంటే గుడికి రీచ్ అయినాం. స్వామి శరణం అయ్యప్ప. ఎన్టీపీసీ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్టీపీసీ చిల్కలయ గుడి ప్రాణాంగంలో శ్రీ రేరేపుత్త అయ్యప్ప స్వామి దేవాలయం నుండి 109 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని మకర సంక్రాంతి రోజున శబరిమల బయలుదేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గురుస్వాములందరూ సహకరించడం జరిగింది. బృందాను గురుస్వామి ఆశీస్సులతో మేము గత 13 సంవత్సరాల నుండి ఆలయం నుండి ప్రతి సంవత్సరం శబరిమల వెళ్తున్నాం. కాబట్టి అయ్యప్ప అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి మనసావాచ కర్మ కోరుతున్నాం. స్వామి శరణం అయ్యప్ప. తో కలిసి బైక్ మీద రామగుండం రైల్వే స్టేషన్కి వచ్చిన. చూడండి ఎంత డెవలప్ అయిందో. పోయిన ఇయర్ ఇట్లా లేదు, పోయిన అప్పుడే స్టార్ట్ చేసారు వరకు. ఫుల్ డెవలప్ అయింది, మొత్తం మోడర్న్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు 6 o'clock అయితే ట్రైన్ ఉంది. అండ్ మదన్న కూడా వస్తున్నాడు. మదన్న విజయవాడలో జాయిన్ అవుతాడు. ఎందుకు జాయిన్ అయినా మిడిల్లో చేసుకోండి, అసలు పెద్ద స్టంట్ అయింది మదన్నది. స్వామి శరణమయ్యప్ప. ఈరోజుతో మా యొక్క అయ్యప్పమాల దీక్ష పూర్తి అయిపోయింది. మేము రామగుండం నుంచి వెళ్ళి ఈరోజు రైల్వే స్టేషన్లో ఉన్నాము. ట్రైన్ ఇంకొక 6 గంటల వరకు వస్తుంది. ఈరోజు మేము శబరిమలకి ప్రయాణం అవుతున్నాము. అందులో భాగంగా ఈ యొక్క మా యొక్క మాల 19వ నాది. మా స్వామిది 17వ స్వామిది. నెక్స్ట్ ఇయర్ 18వ అవుతుంది. మా యొక్క చక్కటి దర్శనము మాకు ఈరోజు కలగాలని కోరుకుంటున్నాం. అలాగే మాతోని మావాడు మణికంఠ కొడుకు, తను కూడా బయలుదేరుతున్నాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ వస్తుంది. అయ్యప్ప స్వాములందరూ ఇరుముడి ఒక్క కాడ పెట్టి వెయిట్ చేస్తారు. ట్రైన్ వచ్చినాక మొత్తం హడావిడి ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే ట్రైన్ ఇక్కడ 10 నిమిషాలు మాత్రమే అవుతుంది. కరెక్ట్ ఒక అరగంట రాక మొత్తం సీట్లు కన్ఫ్యూజన్స్ తో గజిబిజి ఉంటుంది ట్రైన్ మొత్తం. మదన్న సికింద్రాబాద్ ట్రైన్, మదన్న సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కి వరంగల్కి వెళ్ళొస్తుందో, వరంగల్కి వచ్చిన తర్వాత మనతో అయితే జాయిన్ అయ్యాడు. ఇక రేపు సాయంత్రం దిగుతాం కావచ్చు. వరంగల్కి రీచ్ అయ్యే దగ్గర వాడికి అందరు అంతా సెట్ అయిపోయి వాళ్ళ సీట్లు అయితే కూర్చున్నారు. అయితే అంత సవ్యంగానే జరిగిందా? అంతా అయ్యప్పది. ఎన్ని స్టండ్లు చేసిన బాబు, చెప్పు జర వాళ్ళకి. అది చెప్పాలంటే ఇంకో స్టోరీగా ఎక్స్ప్లెయిన్ బ్రో. ఘోరంగా మిస్ అయ్యి కూడా వచ్చాడు. మనం అరే ఏ ట్రిప్ వేసిన స్టంటే నారా, మామూలు స్టార్ట్ కాదు అది. స్టంట్ ప్రతిదీ స్టంటేనా, ఇది నార్మల్ కాదా? చుక్కదనమాట ఒక గంట సేపు మాకు. చుక్కలు కాదు, మళ్ళీ ట్రైన్కి వచ్చడానికి ఈ ట్రైన్ ఏమో సగం క్లీన్ లేదు. ఓ ఘోరంగా ఉన్నారు. ఇక దిగేవారికి అసలు నేను చెప్పాను, వాడు కూడా తెలుస్తలే నాకు. ఫస్ట్ బౌలేమో పత్తలు ఆడుతారు కొత్తవని. పోతున్నామా, గోవా పోతున్నామా, ఏం అర్థమైతలేదు. ఒకడేమో ముఖం తాకలేదు, వాడు సాక్స్ లేదు. అంటికున్నాం మొత్తం. గైస్ 3 టైర్ బుక్ చేసుకొని ఓడిపోయి బెటర్.
స్లీపర్ బర్త్ అయితే వామ్మో, చాలా. థియేటర్ ఏది సపరేట్ ఒకటే సీట్ ఉండాలి అంతే. కానీ ఒకవేళ బుక్ అయితే ఓన్లీ ఒక భోగి మన బుక్ అయింది అనుకో మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఆడ ఈడ సెంట్రల్ లో మనం ఏం చేయలేము, మనం సపరేట్ సెలెక్ట్ చేసుకోలేము. లేడీ సాండే పోవాలి. చలికి చచ్చిపోయినావు. ఏమంతా చల్లి అనిపించలేరా? నువ్వు నైట్ ఉండాలి. నువ్వు మొత్తం ఫాగు 3 గంటలకి పడుకున్నావు. బయట ఇంత కూడా ఇవ్వాలి కనబడతలేదు, చెట్లు కూడా కనబడతలేదు. చీకట్లు ఏమనిపిస్తారా? చీకటి మొత్తం ఫాగు, లైట్ కూడా కనబడతలేదు, అంత ఫాగు ఉంది. చీకటి కదా లైట్లు బంద్ చేస్తారు. ఊరా బాగుంది. ఇప్పుడు నేచర్ కూడా ఎంత మంచిగా ఉంది. మనమే బాగాలేదు, మీకే చాలా బాగుంది. కనబడుతుందా అట్లా? ఇంకా రేపు పోతాడ మళ్ళీ అక్కడికి అయినాక రేపు టికెట్ డేట్ బుక్ చేయాలి. ఇంకో స్టంట్ రేపు ఎల్లుండి టికెట్ ఉండే యాక్చువల్గా. నిన్న తెలియకుండా స్టంట్ అయింది, రేపు తెలిసి మరి స్టార్ట్ చేయాలి. అలవాటు అయిపోయింది స్టార్ట్ చేయాలి. దర్శనం మంచిగా జరిగితే అయిపోద్ది. ఇదంతా దర్శనం కోసం 100% మంచిగా అయింది. నేనైతే చాలా కష్టపడ్డా ఫ్రెండ్, అసలు నేను చెప్పలేను. అది నేను అసలు గురించాలని కూడా నేను అట్లా అవుతాను. ఒకటి జరిగిపోయి ఒకటి జరిగింది. ఒక ట్రైన్ మిస్ అయిపోయి ఇంకో ట్రైన్ మిస్ అయిపోయి. ఈవెన్ మెట్రో కూడా మిస్ అయింది. ఎట్లా చూస్తుంది హాస్టల్కి స్టార్ట్ అయ్యిండు, పంక్చర్ అయింది బండి. తర్వాత ట్రైన్ మెట్రో ఎక్కిండు. మెట్రో అది మెల్లగా వచ్చింది, అది మిస్ అయింది. జస్ట్ ఒక 3 నిమిషాల గ్యాప్లో ట్రైన్ మిస్ అయింది. తర్వాత ఇంకో ట్రైన్ బుక్ చేసుకొని ఏదో లక్కులో ఈ కేరళ ఎక్స్ప్రెస్ డిలే అవ్వడం వల్ల అక్కడ ట్రైన్ అయితే ఆగి వరంగల్కి వచ్చిండు. ఎక్స్ప్లెయిన్ చేయాలి. 2 గంటలు పిలుస్తున్నాను. కష్టాలు పెట్టి పిలుస్తుంది. పరీక్షిస్తాడు రా దేవుడు దేనికైనా. అదే పరీక్షిస్తాడు, వీడు వస్తాడా రాడా, వీడు ఏమైనా అయిపోతాడా. ఆ స్టెప్లో ఎవరైనా ఉంటే బ్యాక్ స్టెప్ వేసుకోవాలి, వెళ్ళిపోయేటోళ్ళు. మనం బ్యాక్ సైడ్ ముందు ఇవాళ ఏం మళ్ళీ పూజలు చేసుకోవాలి. పొద్దున్నే స్నానం చేసేది, స్వాములందరూ స్నానం చేసుకొని పూజలు చేసుకున్నారు. మన తినాక స్నానం చేద్దాం. బాత్రూమ్ ఎవరు రాగానే మంచిగా లేవన్నాం మనం అంతకాలం. అట్లా తినాక స్నానం చేస్తా. 7:30 వరకు దిగుతాం మన ట్రైన్. దిగినాక అక్కడ పంబాలా వెళ్తామా, లేకపోతే ఇక్కడ ఏమన్నా పూజలు చేసి ఆ వీడియో పెడతా. తర్వాత అక్కడ వచ్చి ఇంకో బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఆఫ్టర్నూన్ భోజనం అయితే వచ్చింది. స్వాములందరితో భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. టైం 4 అవుతుంది. 7:30 వరకు చెంగనూరులో అయితే దిగుతాం. అంతలోపు కేరళ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నా. అలా ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అక్కడ వెళ్ళాక చెంగనూరు నుంచి పంబాకి ఇట్లా వేరే ఇంకో బ్లాగ్ అయితే సార్. తర్వాత నైట్ తిరుపతి. సో ఇంకా 2 బ్లాగులు ఉంటుంటాయి. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. టైం 4 అవుతుంది. ఇది నాకు తెలిసి ఒక 30-40 minutes డేస్ అప్లోడ్ కూడా చేస్తాను నెట్వర్క్ ఉంటే. ఓకేనా? సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన పెద్ద యాక్టివ్ చేసుకోండి. ఉంటాయిగా. బాయ్.